రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల అభివృద్ధికై తన వంతుగా కృషి చేస్తున్నానని ప్రముఖ సామాజికవేత్త కందికట్ల సిద్దురెడ్డి స్పష్టం చేశారు. సుమారు 30 లక్షల రూపాయలతో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శంషాబాద్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో తన సొంత నిధులతో సిద్దురెడ్డి వాలీబాల్ కోర్టు, కళాశాలకు మరమ్మతులు, వాటర్ ఫిల్టర్, వాష్రూమ్స్ ఏర్పాటు చేశారు. సిద్దురెడ్డి ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టును ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఏఆర్ఐ ఇన్స్పెక్టర్ షరీఫ్ ప్రారంభించారు. స్టాఫ్ కి అమ్మాయిలకు అంతా సపరేట్. ఫస్ట్ ఒక 2 ఉన్నాయి నీడ నచ్చేది పాత 2 ఉంది, ఇంకొక 5. నమస్కారం. ఈరోజు జూనియర్ కాలేజ్లో ఒక మంచి వాతావరణంలో బాస్కెట్బాల్, వాటర్ ప్లాంట్, బాత్రూమ్ అన్ని కట్టేయడం జరిగింది. దానికి సిద్ధులు గారు వాళ్ళ తల్లిదండ్రి బిచ్చమ్మ గారి దీవెనాటితో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇంత మంచి పని చేయడం నిజంగా కూడా ఇన్సూరెన్స్ ఒక 35 లక్షలతో ఈ కార్యక్రమం చేయడము సిద్ధిరెడ్డి గారిని వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అభినందిస్తూ, ఇది ఒక్కటే కాకుండా ఇంతకుముందు కూడా సిద్ధాంతిలో 20-30 లక్షలు పెట్టి అక్కడ కూడా పెద్ద స్కూల్ కట్టిండు. పాల్మార్క్లో కూడా 50-60 లక్షలతో ఇంకా పని పూర్తి కాలేదు, అది కూడా పెద్ద ఎత్తున మినిస్టర్ గారిని ఇచ్చి ప్రోగ్రామ్ చేసేది ఉంది. కాచారంలో కూడా ఇది ఒక్కటే కాదు, సిద్ధిరెడ్డి గారు పాపం ఆయనకు నిజంగా కూడా ఆలోచన ఏ విధంగా వచ్చిందో, విద్య అంటే చాలా గొప్పది, దాని ప్రకారం నేను చేయాలనే ఒక ఆలోచనతో పిల్లలు చాలామంది బీద వాళ్ళు ఉంటారు, ఆ బీద వాళ్ళకు తగ్గట్టుగా నేను పనిచేసి పిల్లల దీవెనాడు తీసుకోవాలని చెప్పి ఆలోచనతో రావడం చాలా సంతోషం. వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ అమ్మగారిని అందరూ కూడా మనం అభినందిస్తూ, ఇంత మంచి కార్యక్రమం చాలామంది చూస్తాం, కోట్ల రూపాయలు ఉంటాయి, కానీ ఎవరు కూడా ఇలాంటి ఇంత మంచి కార్యక్రమం పెట్టుకోరు. ఇలా అక్కడ బాత్రూమ్ లెట్రిన్ చూసిన తర్వాత నాకు కూడా ఎంతో ఆనందం అనిపించింది. పిల్లలు లేకపోతే ఎంతో పోషకం 2-3 ఉండే 15 బాత్రూమ్లు కట్టేయడం అంటే చాలా గొప్పతనం. ఇంకంతా కూడా ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ డిగ్రీ కాలేజీ కానీ ఇక్కడ జూనియర్ కాలేజీ కానీ ఎంతో బాగా విస్తృతంగా ఉన్నది. డిగ్రీ కాలేజీ కూడా కొన్ని కార్యక్రమాలు మొన్న మేడం గారు అడిగినారు, దాన్ని కూడా శ్రీరాబాబు గారితో తీసుకుపోయినాం, అది కూడా త్వరలోనే అయిపోతుంది. శంషాబాద్ మండలానికి బాగా డెవలప్ చేస్తున్నాం. దాని తగ్గట్టు దాతలు కూడా రావడం, సిద్ధిరెడ్డి గారు రావడం చాలా గొప్పతనం. పిల్లలు ఆడుకోనికి బాస్కెట్బాల్ స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలు ఆడుకొని ఒక మంచి వాతావరణం ఉంటారు. ఇక్కడ ఇప్పుడే మాధురెడ్డి గారు ప్రిన్సిపాల్ గారు అన్నారు,